హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రిలీజ్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చాను. అదేంటో కాదు, స్టాలిన్ రిలీజ్ గ్రాండ్గా 16 కోట్ల బడ్జెట్ చిరంజీవి మూవీకి ఇంత లాభం ఏంటి అని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చాను. స్టాలిన్ మూవీకి సంబంధించి ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. మెగాస్టార్ చిరంజీవి నటించిన యాక్షన్ పొలిటికల్ డ్రామా చిత్రం స్టాలిన్. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణన్, ఖుష్బూ సుందరన్, ప్రకాష్ రాజ్, శారద, ప్రదీప్ రావత్, బ్రహ్మానందం తదితరులు నటించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఈ సినిమాను చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు నిర్మించాడు. 2006 సంవత్సరం సెప్టెంబర్ 20న తేదీన రిలీజ్ అయింది. చిరంజీవి కెరీర్లో భారీ విజయం అందుకున్న ఈ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా గురించి విశేషాల గురించిన వివరాల్లోకి వెళితే, చిరంజీవి జీవితంలోకి కొన్ని విషయాలను స్ఫూర్తి పొంది కథగా అల్లిన ఈ చిత్రం సోషల్ డ్రామాగా రూపొందింది. ఈ సినిమాకు చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీగా వ్యవహరించారు. మణిశర్మ మ్యూజిక్ అందించగా ఆంటోనీ ఎడిటర్ బాధ్యతలను నిర్వహించారు. ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, రెమ్యునరేషన్స్, ప్రమోషన్స్ ఖర్చులు కలిపి 16 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమా అప్పట్లో 26 కోట్ల రూపాయలు షేర్ డిస్ట్రిబ్యూషన్కు సంపాదించి పెట్టింది. ఈ సినిమాను తమిళంలో స్టాలిన్ పేరుతో, హిందీలో జై హిందీ టైటిల్తో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు తెలుగులో హై రేంజ్ రెస్పాన్స్ రాగా, తమిళం, హిందీలో అంతగా గొప్ప స్పందన కనిపించలేదు. తెలుగులో ఈ సినిమాకు సంబంధించిన పాటలకు విశేషంగా ఆదరణ లభించింది. పలు పాటలు ఇప్పటికే హిట్గా మారి సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి. ఇదిలా ఉండగా తెలుగులో రిలీజ్ ట్రెండ్ నడుస్తున్నది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలు సినిమాలు రిలీజ్ అయి సంచలనం విజయం సాధించాయి. ఇక చిరంజీవి తన 70వ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న తేదీన ఈ సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు ఆ జనరేషన్ అభిరుచికి తగినట్లుగా ఈ మూవీని తీర్చిదిద్దారు. లేటెస్ట్ 4K టెక్నాలజీ, కలర్ గ్రేడింగ్, టార్చ్ సౌండ్స్ సిస్టంతో ప్రజెంట్ ఆడియన్స్ కోరుకునే విధంగా తీర్చిదిద్ది రిలీజ్కి ముస్తాబు చేశారు. ఇదండి మన స్టాలిన్ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ను రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ బుక్ మై షోలో ఓపెన్ చేశారు. ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న మెగా అభిమానులు మరోసారి చిరు బర్త్డే సంబరాలను ఘనంగా జరుపుకొని పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, యుఎస్లో కొన్ని ప్రాంతాల్లో, ఆస్ట్రేలియాలో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇదండి స్టాలిన్కి సంబంధించిన రిలీజ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు షేర్ చేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.